హల్లెలూయా. కూడి చేరొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరొక నెలను ప్రభు మనకు అనుగ్రహించారు. దేవుడు కాచి దాచిన దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సురక్షితంగా ఉండటానికి దేవుడు ఒక చక్కని అవకాశం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ లోకంలో నుండి దాటిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ప్రభువు మనకి జీవాన్ని ఇచ్చారు. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనం కలిసి నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షతలో నుండి కొన్ని విషయాలు కలిసి నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయం. యోహాను శుభవార్త 14వ అధ్యాయం మొదటి మాట చదువుదామా? మీ హృదయమును కలవరపడనివ్వద్దు. మీ హృదయమును కలవరపడనివ్వద్దు. ప్రభు అయిన యేసు తన శిష్య బృందంతో చెబుతున్న యొక్క మాట, మీ హృదయాలను కలవరపడనివ్వద్దు అని చెప్తా ఉన్నాడు. అంటే ఆ పరిస్థితి మనం చూస్తే గనక వాళ్ళ హృదయాలన్నీ కూడా కలవరంతో నిండబడి ఉన్నాయి. దేవాతి దేవుడు వారి యొక్క మనసులను, వారి యొక్క హృదయములు ఎరిగిన యొక్క దేవుడు. రాజు నెహెమ్యాతో అంటాడు, ఎందుకు నీ ముఖం ఇంత వికారంగా ఉండటానికి గల కారణం ఏంటి? నీ ముఖం ఇంత వికారంగా ఉండటానికి గల కారణం ఏంటి అంటాడు రాజు. నెహెమ్యాకి యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయాయనే బాధ, దుఃఖంతో అతను ఉన్నాడు. రాజు అడిగాడు, ఎందుకు నీ ముఖం అలాగ ఎందుకు పెట్టుకున్నావు అని అడిగాడు. కానీ ఇక్కడ శిష్యులను అడిగేది ఏంటి అంటే, ప్రభు అయిన యేసు నీ హృదయాలను కలవర పడనివ్వద్దు. మనిషి అయితే పైవేషం చూస్తాడు, దేవుడైతే హృదయాంతరంగా పరిశీలకుడు అయిన వాడు మన హృదయంలో ఉన్న యొక్క కలవరాన్ని చూస్తాడు. రాజు అక్కడ ముఖాన్ని చూశాడు, యేసు ఇక్కడ హృదయాన్ని చూశాడు. ఆమేన్. కనుక ఈరోజు కూడి చేరి ఉన్న యొక్క మన యొక్క జీవితాల్లో ఏమి ఉంది, మన యొక్క హృదయాల్లో ఏముంది అన్న సంగతి మనం గమనించాలి. మన యొక్క హృదయాన్ని బట్టి మన శరీరంలో కూడా మార్పులు వస్తాయా అంటే మార్పులు వస్తాయనే చెబుతా ఉంది బైబుల్. మన యొక్క హృదయంలో యొక్క దుఃఖం, అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఏ పాటిదైనప్పటికీ సరే, ఎంత శరీరపు యొక్క ముఖ కవలికలు మారేటట్లుగా చేస్తూ ఉంది. కనుక ఎందుకు ఈరోజు మొహం అట్లా ఎందుకు పెట్టుకున్నావు, ఏమైంది నీకు అని కొన్నిసార్లు మనమే గ్రహిస్తూ ఉంటాం, మనం చెబుతూ ఉన్నాం. ఏంటి ఉత్సాహంగా లేవేంటి, సంతోషంగా లేవేంటి, ఏమైంది అని మనమే కొంతమందిని అడుగుతూ ఉంటాం. అంటే ఎక్కడో హృదయంలో ఉన్న యొక్క ఆ బాధ ఇంతటి శరీరపు మీద ప్రభావితం చూపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మన హృదయం యొక్క బాధ ఇంత శరీరము దుఃఖముఖిగా మారుస్తూ ఉంది. జస్ట్ ఏం లేదండి, ఒక ఆర్టిస్ట్ బోధలో చెప్తాను మీకు. ఒక మనిషికి కళ్ళు, ముక్కు, చెవులు, తలకాయ అంతా వేసిన తర్వాత ఇలా పెడితే కనుక నవ్వు, ఇలాగ పెడితే కనుక విచారం. మీరు ఎప్పుడైనా బొమ్మ గీసి మూతి కనుక ఇలా కనుక వేసామనుకోండి, అర్ధచంద్రాకారంలా నవ్వుతూ ఉంటారు. కొంతమంది స్టూడియోలు చెబుతుంటారు కదా, నవ్వండి అమ్మా అంటూ ఉంటారు, స్మైల్ అని. అదే కనుక ఇట్లా కనుక గీత గీశారనుకోండి, సుబ్బారావు అని లెక్క అనమాట, ఉసూరుమంటున్నవాడు అన్నట్లు లెక్క. అంటే మనిషిలో ఉన్న యొక్క బాధ, దుఃఖం అనేది ఇంతటి శరీరం మీద పనిచేస్తూ ఉంది. ప్రభువు అడిగాడు, ఎందుకు మీ హృదయాలు ఇంత బాధగా, ఇంత కలవరంతో ఎందుకు నిండి ఉన్నాయి అనే ఒక ఆలోచన. కలవరానికి కారణం ఏంటో ప్రభువు తెలుసు.
కలవరానికి గల ఆ ఆలోచన ఏంటో ప్రభువుకు తెలుసు. అది దేవుని వాక్యంలో కూడా స్పష్టమై ఉంది. దేవుని వాక్యంలో కూడా స్పష్టమైంది. మనము 31 నుండి మనం గనక చూసినట్లయితే గనక ప్రభు అంటారు ఇక్కడేమని, మనిషి కుమారుడు మహిమపరిచే యొక్క రోజు వచ్చాయి కాబట్టే ప్రభావంతో వెళ్ళిపోతాడు. మీరు నా వెనకాల రావాలనుకుంటారు కానీ ఇప్పుడు మీరు రాలేరు, నేను ఉన్న చోటికి మీరు రాలేరు అనే ఒక ఆలోచన చెప్పారు. ఎప్పుడైతే ప్రభు యొక్క ఆలోచన వారికి తెలియజేశాడో, రాబోయే కాలము గురించిన యొక్క విషయాలు ఎప్పుడైతే ప్రభు వారికి చెప్పారో, వాటి మధ్య వాళ్ళకి ఒక కలవరం. ఏంటా కలవరం? ఇక మనము ప్రభువుని చూడటానికి అవకాశం లేదు కనుక ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వెళ్ళటానికి ఏ విధమైన యొక్క ఆధారం లేదు అనే యొక్క వచనాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక వీళ్ళ యొక్క బాధక సాధకులు ఏమిటాయంటే, ప్రభు వెళ్ళటానికి మీరు నా దగ్గరికి రాలేరు ఇప్పుడు నౌ అని చెబుతూ ఉన్నారు. ఆ చెప్పబడిన యొక్క ఆ మాటే వాళ్ళ యొక్క హృదయంలో ఒక కలవరాన్ని తెచ్చింది, ఎంతో ఒక అగాధాన్ని తెచ్చింది, ఎంతో శరీర సంబంధమైన యొక్క బలహీనతలు వారి యొక్క మొహం మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కనుక ప్రభువు దగ్గరికి మనం చేరలేము. ప్రభు అక్కడ అంటాడు, స్పష్టంగా అంటారు, మీరు ఇప్పుడు రాలేరు అంటారు. ఏమన్నాడు? మీరు ఇప్పుడు రాలేదన్నారు. అరే, మీరు ఇప్పుడు రాలేరు అన్నదానికే ఇంత కలవరం అయితే గనక అసలు మీరు రాలేరు అంటే నోటీస్ పాయింట్. మీరు ఇప్పుడు రాలేరు తర్వాత రావచ్చేమో అనే మాట తొంగి చూస్తూ ఉంది దాంట్లో. అయితే అసలే రాకపోతే, అసలే అలాంటి ప్రభు ఎక్కడైతే ఉన్నాడో ప్రభు చెప్పారు. యోహాను సువార్తలో మనం చూస్తాము, నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లుగానే జయించిన ప్రతి వారిని కూడా నాతో కూడా కూర్చోనెత్తును. ఎక్కడ? పరలోక రాజ్యపు యొక్క మహిమ సంబంధించిన యొక్క విషయాలు చెబుతా ఉన్నారు ప్రభు. అదే గనక మనము రాలేము అనేది శాశ్వతంగా కనుక ఉన్నట్లయితే అసలు ఇంకా ఎట్లా పెట్టేవాళ్ళు మొఖాలు ఆలోచించండి. ఇప్పుడు రాలేరు అన్నదానికే వాళ్ళ యొక్క హృదయంలో అంత కలవరం అయితే, అసలు లేని ఎడల, రాని ఎడల, వెళ్ళని ఎడల మనిషి యొక్క జీవితం ఇంకా అంతకు మించిన యొక్క అగాధం ఇంకేముంటుందండి? ఆలోచించేయండి. ఈ యొక్క బలపరిచర్య దినము మనం గనక పరలోక రాజ్యంలో కనుక వెళ్ళకపోతే కనుక అంతకు మించిన యొక్క నష్టం, వ్యాపారంలో నష్టం జరిగినా పర్వాలేదు, వ్యవసాయంలో నష్టం జరిగినా పర్వాలేదు, చేతి పనిలో నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ ఆధ్యాత్మికమైన యొక్క జీవితంలో భారీ నష్టం. మీకు తెలియదేం కాదు, చదవందేం కాదు, కొత్త విషయమేం కాదు, మర్మం అంతకన్నా కాదు. ప్రభువాని పిలిచి ప్రతివాడు, ప్రార్థించే ప్రతివాడు అవకాశము లేదు. అక్రమము చేయువారులారా, మీరు నా వద్ద నుండి తొలగిపోండి. ఎప్పుడు జరుగుతున్న యొక్క విషయం ఇది? ఎక్కడ జరుగుతున్న విషయము? ఎప్పుడు జరుగుతున్న విషయము? అంటే వీళ్ళు ఆత్మ శరీరంలో వేరయ్యి దేవుని యొక్క కృపాసనం దగ్గర నిలబడిన తర్వాత తీర్పు దినమున మీరెవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో, మీరెవరో నాకు తెలియదు అని అన్నాడు. అంటే గనక అక్కడి నుంచి ప్రయాణం ఎక్కడది? ఆలోచించేయండి. ఎక్కడికి పోతారు ఇక్కడ? ఆ టైంలో ఎవరు వీళ్ళు? ఇంతకీ వీళ్ళు ఎవరే అంటే దెయ్యాలు వెలగొట్టిన వాళ్ళు, ప్రవచనాలు చెప్పిన వాడు. అంటే ఎంత భూమి మీద ఉన్నప్పుడు ఎంత దైవ ప్రత్యక్షత కలిగి ఎదుటి వారికి ప్రవచనం చెప్పే అంత స్పిరిట్ వాళ్ళలో ఉన్నప్పుడు, దెయ్యాలను కూడా వెళ్ళగొట్టగలిగిన యొక్క కృప వాళ్ళ మీద నిలిచినప్పుడు, అలాంటి వారిని అక్కడికి వచ్చేసరికి మీరెవరో నాకు తెలియదంటే ఇంకా త్రోవే ఉందండి. ఇక భూమి మీద జరిగినా సరే ఏదో సెట్టింగ్ ఉంటుంది. ఇసుకేతో చెప్పాడు, నీ ఇల్లు చక్కన పెట్టుకో,
కనుక చక్క పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదంటే కనుక ఇంకొక దిద్దుబాటు, ఇంకొక ప్రక్షాళన, ఇంకొక పశ్చాత్తాపం అనేది నెవర్ లేదండి. లేదు. ఇంకా అక్కడ ఇది ఆఫ్ ద ఫైనల్ స్టేజీ. అక్కడ ఫైనల్ స్టేజీ. నీవు ఎవరో తెలీదు, మీరెవరో నాకు తెలియదు. అక్కడి నుంచి ఏం చేయడానికి లేదండి ఇంకా మనకి. దేవుని పిల్లరా, నెక్స్ట్ లెవెల్ ఏదైనా ఉందంటే గనక చీకటి, గాఢాంధకారము, అగాధము, పాతాళము. కనుక దేవుని సన్నిధిలో మన యొక్క హృదయం అనేది కలవరము దేనికయ్యా అంటే కేవలము కొద్దిపాటి యొక్క ఎడబాటు ఉన్న యొక్క వారి జీవితాల్లోనే కలవరం కనుక ఉన్నట్లయితే, ఈరోజు శాశ్వతమైన యొక్క ఎడబాటు గనక ప్రభు సన్నిధిలో గనక మన గనక ఉన్నదంట్లయితే గనక ఎంత కలవరం చెందాలండి. వాళ్ళు నెక్స్ట్ లెవెల్, వాళ్ళు సూచక్రియలేంటి, అద్భుతాలేంటి, ప్రవచనాలేంటి, దెయ్యాలు వెళ్ళగొట్టడం ఏంటి, కృపేంటో వాళ్ళు తెలిసి కూడా మీరు ఎవరో నాకు ప్రభు తెలియదు అన్నాడంటే గనక, ఎరగను అన్నాడంటే గనక వాడి యొక్క జీవితం ఏమైంది? ఈరోజు నా దేవుని పిల్లరా, దైనందిన యొక్క జీవితాల్లో మన యొక్క హృదయం యొక్క కలవరము ఏమై ఉంది? మనకి నిజంగా ఇలాంటి ఒక కలవరం అనేది ఉందా? ఒక యవ్వనస్తుడు కలవరపడి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఆశతో వచ్చాడు, నిరుత్సాహంతో వెళ్ళాడు. ఆశతో వచ్చాడు, నిరుత్సాహంతో వెళ్ళాడు. వాడికి పరలోక రాజ్య సంబంధించిన యొక్క ఆలోచన అయితే ఉంది, ద ఫస్ట్ వన్. రెండవది, వాడు చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటించేవాడు. థర్డ్ వన్, ఆయన తప్ప ఇంకెవరో అవకాశము లేదు పరలోక రాజ్యానికి అనే ఒక మెథడ్ తెలిసిన వాడు, ఆలోచన తెలిసిన వాడు. చాలామంది స్వామీజీలు ఉన్నారు, చాలామంది గురువులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి రావడానికి సద్బోధకుడా, మంచి బోధకుడా అంటే ఆయన తప్ప ఇంకొక ఆప్షన్ లేదు, ఆయన తప్ప ఇంకొక మార్గము లేదు అని గురి కలిగి ఆయన దగ్గరికి వచ్చిన వాడు. రకరకాల యొక్క త్రోవలు, రకరకాల యొక్క మార్గాలు, రకరకాల యొక్క మనుషుల దగ్గరికి వెళ్ళాల. కనుక యేసు ప్రభు వారి దగ్గరికి రావడం గల కారణం ఏంటంటే కేవలము ఆయన ద్వారా మాత్రమే నిత్యత్వము అన్న యొక్క సంగతి ఎరిగిన వాడు కాబట్టి. కానీ ఇంత తెలిసి ఇంటెనకాల రావటం అంటే తెలుసా? ఇంత తెలిసి ఇంటెనకాల తెచ్చాడంట. కనుక చిన్నప్పటి నుంచి ఆజ్ఞ కలిగి ఉండి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆశ కలిగి ఉండి అతడు తప్ప ఇంకొక అవకాశము, ఆప్షను లేదు అనటానికి అతడి యొక్క తీవ్రమైన యొక్క కృషి, ప్రయాణం ఏంటో సద్బోధకుడి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుని పీలరా, ఇంత తెలిసిన వాడు ఇంటెనకాలే తెచ్చాడు. చివరికి నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళాడు. ఏమన్నాడు ప్రభు? నేనంటాను, ఆజ్ఞలన్నీ పాటిస్తేనే పరలోక రాజ్యం వెళ్ళరేమో అనిపించింది నాకు ఇప్పుడు. ఆజ్ఞలన్నీ కూడా అయ్యా నేను చిన్నప్పటి నుంచే ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను రా, ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ వస్తున్నాను. అరే నీ అనే జీవితంలో నేను ఒకటి చెప్తాను విను. నీ కలిగిందంత ఆస్తి అంతా కూడా పేదలకు అమ్మి ఇచ్చేసాయి. ఏమండి అంటే ఎగస్ట్రా. ఆ దేవుని పిల్లరా, ఆలోచన చేయండి. మనము అసలు 10 ఆజ్ఞలకే తూగుతున్నామా లేదో సంగతి తర్వాత చూసుకోవాలి. ముందు 10 ఆజ్ఞలకే తూగుతున్నామా ముందు మొదట చూసుకోవాలి. ఇంకా పేదలకి అప్పగించడం అంటే అంటే యేసు ప్రభు వారు ఈడాస్తి అవ్వక్కర్లా, పేదలకు ఇవ్వాలంటే వీడాస్తి ఏమి ఇవ్వక్కర్లా. పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తువాడు ఆయన. పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తువాడు ఆయన. కాబట్టి కేవలము వీడు ఆస్తి తీసే పంచాల్సిన అవసరం లేదు యేసు ప్రభు వారికి. కనుక ఏ విధమైనా సరే చేయగలిగిన సామర్థ్యం ఉంది.
నా దేవుని ప్రియులారా, అది అది ఆజ్యంలో ఒకటి కాకపోయినప్పటికీ సరే ఎక్స్ట్రా వాడుకున్న యొక్క భక్తి గర్వానికి ప్రభు చెప్పిన యొక్క మాట. కనుక ప్రభు యొక్క ఉద్దేశం వీడిదే తీసుకెళ్ళి పంచాలనేది కాదు. అసలు వీడు ఏమంటాడు, కొన్ని సందర్భాల్లో దేవాతి దేవుడు మనల్ని పరిశీలించే విషయంలో అబ్రహాముకి తన యొక్క పిల్లవాడిని బలి ఇవ్వమన్నాడు. బలి కోరతాడా? టెస్టింగ్, ఓన్లీ టెస్టింగ్. వాడిని కూడా టెస్ట్ చేశాడు. అరే, నీ కలిగింది పేదలకి ఎవరా అనగానే వాడు మొహం మార్చుకొని వ్యసన పడుతూ తిరిగి వెళ్ళిపోయాడంట. ఆ దేవుని ప్రియులారా, అక్కడికొచ్చి వెనక చేయటం ఏమిటి? ఇన్ని తెలుసుకొని ఇన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి నీవెవరో నాకు ఎన్నడూ కూడా ఎరగను అని చెప్పటే యొక్క ఆ ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి? ఇక్కడ చూస్తే కనుక మీరు కొంతకాలం వరకు మాత్రమే మీరు నా దగ్గరికి రారు. మీకు నాకు కొంచెం తేడా ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్ ఒకటి ఉంది. కాబట్టి ఇప్పుడు నా దగ్గరికి రాలేరు. దానికి అంత కలవరపడితే నిత్యత్వంలో మనకంటూ ఒక అవకాశం, అంటే యేసుప్రభువు వారి యొక్క ఆలోచన ఏమిటంటే ఆ తర్వాత మీరు వస్తారు, ఆ తర్వాత మీకు ఆప్షన్ ఉంది, అవకాశం ఉంది, ఆ ద్వారం తెరవబడుతుంది. కానీ ఇప్పుడు రాలేరు. దానికే వాళ్ళు అంత కలవరం చెందినప్పుడు ఈరోజు మనము కొద్ది ఆలోచనలో మనం గనక అడుగు వేసినట్లయితే, కొంచెం మనసు పెట్టి గనక బుద్ధి జ్ఞానము చేత దైవ వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే గనక, ఒకవేళ గనక మనం గనక లేకపోతే, ఒకవేళ అలాంటి ఆప్షన్ గనక మనకు గనక రాకపోతే ఏంటంటే మన పరిస్థితి? ప్రభు చెప్పిన యొక్క మాట, ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. మూడో వాక్యం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు యొక్క స్థలములో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి నా వద్ద ఉండుటకు, ఆ టైములో మరలా వచ్చి పూటకోని వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు నేను మరలా వస్తానని చెప్పాడు. మంచి సమరయుడు ఏం చెప్పాడు? నేను మరలా వస్తానన్నాడు. ఇక్కడేమంటున్నాడు? నేను మరలా వచ్చి అన్నాడు. అంటే ఒకసారి వచ్చాడు, మరోసారి రాబోతున్నాడు. మొదటిసారి ఎప్పుడు వచ్చాడు? గొర్రె పిల్లగా వచ్చాడు. ఎలా వచ్చాడు? పశుల పాకలో పుట్టినవాడు, గొర్రె పిల్లగా వచ్చినవాడు, కుమారుడుగా వచ్చినవాడు. రేపు ఆయన ఎలా రాబోతున్నాడంటే కొదమసింహంగా రాబోతున్నాడు. గొర్రె పిల్ల యొక్క స్వభావము కాదు, కొదమసింహం యొక్క స్వభావం చేల్చడానికి వస్తున్నాడు. ఆ దేవుని ప్రియులారా, మొదటి రాకడ జరిగిపోయింది. నేను మరలా వస్తానంటున్నాడు. పూటకొని వాళ్ళ దగ్గర కూడా నేను మరలా వస్తానంటున్నాడు. అచ్చుకుంది ఇచ్చుకోవటానికి. దేనికి? ఏదైతే అచ్చుకున్నాడో ఇచ్చుకోవటానికి. ఇక్కడే దేనికి వస్తానంటున్నాడంటే, నేను మీకు స్థలము సిద్ధపరుస్తాను, నేను ఉండే యొక్క స్థలంలో మీరు కూడా ఉన్నట్లుగా నేను మరలా వస్తాను అంటున్నాడు. అంటే దైవుని యొక్క రెండవ రాకడ. మీరు యూట్యూబ్ చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ యూట్యూబ్లో మీరు ఓపెన్ చేస్తే కనుక ఇజ్రాయెల్ దేశం గురించి ఒక ఆలోచన చేస్తే, అంచె దినాల్లో రెండవ రాకడలో, లేకపోతే కనుక రెండవ రాకడ మూడవ మందిరం రెండవ యొక్క రాకడలో ఆ వచ్చేవాడు త్వరగా వచ్చుచున్నాడనే సూచనలు ఇజ్రాయేల్ యొక్క దేశంలో జరుగుతున్న యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. గతంలో మీకు చెప్పాను. నేను ఎప్పుడో 2016 ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు కనీసం మాతో పాటు వచ్చిన వారికి వాళ్ళకి క్రాస్ సంబంధించిన యొక్క ఉంగరాలు కూడా ఉండటానికి వీలేదు. మొత్తం కీ చైన్లు ఉన్న, మెడలో కనుక అలాంటి క్రాసులు కనుక వేసుకున్న, బ్రాస్లెట్లు ఉన్న తీసి మొత్తం
జేబులో పెట్టుకోండి, మనం ఏడుపు గోడల దగ్గరికి వెళ్తున్నాము అంటే దేవుని యొక్క మందిరం ఎక్కడైతే పడిపోయిందో, కాల్చివేశారో, పడగొట్టారో ఆ స్థలానికి వెళ్ళే యొక్క ఆవరణలో మీరెవ్వరూ ఏం పెట్టుకోమాకండి, ఎందుకంటే వచ్చింది మేళం అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే అప్పుడు ఏం లేదు, కనీసం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. నేను మొన్న వెళ్ళినప్పుడు పోయిన సంవత్సరం అనుకుంటా, నేను చూస్తే 3వ యొక్క మందిరపు నమూనా ఆ ఏడుపుల యొక్క గోడ ఎక్కడైతే ఉందో దానికి కోతవేతంత దూరంలో ఇంత గదిలో ఒక మందిరపు యొక్క నమూనా, అంటే డయాస్ ఎంతైతే ఉందో ఈ డయాస్ రూపంలో ఈ గ్లాసుల మధ్య దాంట్లో పెట్టేశారు. ఖచ్చితంగా దాని ఎదురుగా ఉంటుంది, దాని ఎదురుగా 3వ యొక్క మందిరపు యొక్క నమూనా ఎట్లా కట్టాలి అనటానికి నమూనా పెట్టేశారండి. ఒకప్పుడు క్రాస్ పెట్టడానికి అవకాశం మన చేతిలో ఉంటేనే అవకాశం లేనిది దాని ఎదురుగా ఆల్రెడీ 3వ మందిరం పెట్టారంటే ఆలోచించేయండి. ఎర్రని యొక్క పేయను కూడా కాల్చడానికి సిద్ధపడ్డారు. దాని మీద ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ పేయికి దాని మీద రోమాలు ఉంటాయి కదా, అవి కనిపిస్తూ ఉంటే ఒక ట్రయల్ కోసం సిద్ధపరుస్తూ ఉన్నారు ఆ పేయిని బలి ఇవ్వటానికి. అంటే ఏమిటి ఈ బలిచ్చే యొక్క కార్యక్రమము, ఈ యొక్క నమూనా మనకేం తెలియజేస్తుందంటే దేవుని యొక్క రాకడను తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఈ బల్లపరిచేది దేనికండి? దేనికి? మనం సంఘ సభ్యులని తెలియటానికా, లేకపోతే ఉపవాస ప్రార్థన కాబట్టి కొంచెం తీసుకుంటే కొంచెం బలం వస్తుందనే? నెవర్. దేవుని వాక్యంలో యోహాను శుభవార్తలో అంటాడు, ఎవరైతే నా శరీరము తిని తాగుతారో నేను అంచెదినములో వాడిని లేపుతాను. అంటే దేవుని పిల్లలు సిద్ధపరచబడిన యొక్క సంఘానికి సూచన యొక్క బల్లపరిచయం ఉంది. అంతే తప్ప మనం ఏదో సంఘ సభ్యులుగానో లేకపోతే కనుక ఇది నియమించబడిన యొక్క అనుసరణ చేసే యొక్క కార్యక్రమము కాదు. మన ఆధ్యాత్మికమైన యొక్క జీవితము ఇప్పుడు దాకా నడిచింది, ఇక్కడికి వచ్చేసరికి బ్రేక్ పడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మన జీవితం ఏంటో, మన ఆలోచన ఏమిటో, మన యొక్క ప్రవర్తన ఏమిటో, మన యొక్క పరిశుద్ధత ఏమిటో తెలుసుకోవడానికి మాత్రమే ఇదొక మైలురాయి, ఇదొక సూచన మనకి. కనుక నా దేవుని పిల్లరా, ఈరోజు మనము ఏమై ఉన్నాము అన్న సంగతి ఎరిగి ప్రభు యొక్క శరీరముగా, ప్రభు యొక్క రక్తముగా సూచన ఉన్న ఈ యొక్క రొట్టెకును ద్రాక్షారసము తాగటం అనేది ఒక సింబాలికల్గా ఉంది. ప్రభు అయిన యేసు మరలా వచ్చినప్పుడు ఎత్తబడే యోగ్యులైన పరిశుద్ధులు, చెప్పండి. కనుక ఈరోజు మనం గనక లేకపోతే గనక దీంట్లో మనము సరిపోయేవారము కాదు. దేవుని వాక్యపు యొక్క నియమములో మనము సరిపోయేవారము కాదు. ఆ కాటాలో, ఆ త్రాసులో తిరిగేవారము కాదు. కనుక ఈ దినము దైవ సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడదాం. ప్రభు మరలా రాబోతున్నారు అని ఒక సూచన ఇచ్చారు. ఆయన ఉండే యొక్క స్థలములో మనము కూడా ఉండినట్లుగా ప్రభు మరలా రాబోతున్నాడు. కనుక ఆ మరలా వచ్చే యొక్క సమయంలో గనక మన పరిశుద్ధతను గనక మనము కాపాడుకునేటట్లయితే, నేను ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. ఏ పని చేయడానికి కావచ్చు, ఏ వ్యాపారం చేయడానికి కావచ్చు, ఏ వ్యవసాయం చేయడానికి కావచ్చు, ఏ ఉద్యోగం చేయడానికి కావచ్చు, దేనికి కూడా పరిశుద్ధత అనేది అవసరం లేదు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పరిశుద్ధత కావాలి. వ్యాపారం చేయడానికి పరిశుద్ధత ఏం అవసరంలా, ఉద్యోగం చేయడానికి ఏమో పరిశుద్ధత ఏమీ అవసరంలా. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మాత్రం పరిశుద్ధత అవసరమైంది. ఇక ఆ పరిశుద్ధమైన యొక్క సంఘమే విడవబడే సంఘం కాకుండా మనము పరిశుద్ధమైన యొక్క సంఘంగా ఉన్నట్లయితే కనుక ఇదిగో జయించిన వారిని నాతో కూడా కూర్చుండనిస్తాను. కనుక నా దేవుని పిల్లరా, ఈ దినము ఆ పరిశుద్ధతను కాపాడుకొని జయ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.